మీరు ఎప్పుడైనా మష్రూమ్ కర్రీ తిన్నారా? నేనైతే ఫస్ట్ టైం తినబోతున్నా. దీనికి కావాల్సినవి ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ. మష్రూమ్ ని పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. కొబ్బరి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కాజు ఇవి వేసుకొని కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మష్రూమ్స్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. అది మొత్తం లైట్ బ్రౌన్ కలర్ లో అవుతుంది. తర్వాత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలన్నీ ఫ్రై చేసుకోవాలి. అవన్నీ లైట్ బ్రౌన్ కలర్ లో అవుతాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని మనం మిక్సీ జార్ లో మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ వేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని అందులో వేసి కలుపుకోవాలి. అల్లం పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలి. అడుగుకి అంటకుండా కలుపుతూ ఉండాలి. టేస్ట్ కి తగినంత ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇంతకు ముందు మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా క్యాప్ పెట్టి వదిలేయాలి. అప్పుడు ఆ వాటర్ అనేవి పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు అందులో మనం కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ అలా క్యాప్ పెట్టుకున్న తర్వాత ఇలా బాయిల్ అయినప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న మష్రూమ్స్, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అలా క్యాప్ పెట్టి వేగించుకోవాలి. చాలా ఈజీ కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.